ఇక విజయబాబు గారు చెప్పండి, మీరేమంటారు? మీకేమైనా గజిబిజి ఉందా? ఏమని మీరు ఆ వ్యాసం చదివితే మీకేమనిపించింది? ఆయన జర్నలిస్టులు విశ్లేషకులు కూడా సలహాలు ఇస్తున్నాడు, అట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలి, జర్నలిస్టులు అయిపోయారు, ఆయన చాలా బాధపడుతున్నాడు. ఏమిటి కదా? తెలుగు జర్నలిజం చరిత్రలో రాధాకృష్ణని మించిన జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళు బహుశా ఎవరు ఉండరు. మీరు కానీ నేను కానీ మన వాళ్ళందరం కూడా ఆయన కాస్త అటు ఇటుగా ఒక ప్రస్థానం ప్రారంభించినటువంటి వాళ్ళమే. అక్షరాన్ని వేద మంత్రంగా భావించి అక్షర చాంపేయ కుసుమాలతో సరస్వతీదేవిని పూజించి జర్నలిజంలో ఒక నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళం మనం. జర్నలిస్ట్గా మొత్తం చంద్రబాబుకి పేపర్ని పాదాక్రాంతం చేసి అతి దారుణంగా ఎన్టీ రామారావు గారిని గద్దె దించడంలో దుర్మార్గపు పాత్ర పోషించినటువంటి రాధాకృష్ణ జర్నలిజం విలువల గురించి మాట్లాడతామంటే ఇంతకు మించినటువంటి దారుణం ఇంకొకటి లేదు. బహుశా ఆయనకి మత్తు దిగుంటుంది, భ్రమలు తొలగిపోయి ఉంటాయి, ఆశల మబ్బులు మెల్లమెల్లగా వీడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విషకూటమి అనేటువంటిది ఏ విధంగా వికటించిందో ఆయనకి వాస్తవాలు తెలుసుంటే నాకు ఈ సందర్భంగా గుర్రం జాషువా గారి మాటలు గుర్తుకొస్తున్నాయండి. పొలం లేనివాడు గుణం లేనివాడు పొలం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతాలు ఊసెత్తుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే జనులంతా ఒకే కుటుంబం, జగమంతా ఒకే నిలయం, ఇదే జగన్ నినాదం అనేటువంటిది ఆయన. కాబట్టి ఆయన గురించి చెప్పేటువంటి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించి వాస్తవాలు చెప్తున్నటువంటి వాళ్ళు. లోపల క్యాబిన్లో కూర్చొని ఏదో ఫారెన్ బ్రాండ్లు అనుకుంటా, వాటి పేర్లు కూడా నాకు తెలియదు, కానీ ఆ మత్తులో మునిగి తేలుతో అందులో ముంచి అక్షరాలు రాసేటువంటి వాళ్ళకి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా వేతన జీవులు ఓట్లేయలేదు, మందుబాబులు ఓట్లేయలేదు, రోడ్లు బాగోలేదని ఓట్లేయలేదు, ఆ ఓట్లన్నీ మాకే గంప కొత్తగా పడతాయి అనేటువంటిది వాళ్ళ విశ్లేషణ. వేతన జీవులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేకపోయినా వెతల జీవులు ఆయనకు ఓట్లేశారు. వేదనా జీవులు రోడ్ల మీద మండు టెండలో రోడ్డుకి ఈడిస్తే చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ అండ్ వగైరా వగైరా బృందం ఆ వేదనా జీవులు తమ శోకాన్ని కోపంగా మార్చుకొని ఆ కోపాన్ని ఓట్ల రూపంలో చూపించినటువంటి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయి. ఇందాకే చెప్పారు, మహిళలు ఇవాళ ఒక డేటా తీసుకుంటే మహిళల చేతులకున్నవి గాజులు కాదురా విష్ణు చక్రాలు అని చెప్పని మహిళా శక్తి అంతా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బాసట నిలబడింది. ఆ వేరియేషన్ చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో, లోక్సభ నియోజకవర్గాల్లో వేలల్లో ఉన్నది. మహిళలంటే వాళ్ళు తప్ప తండ్రికి అన్నం పెట్టలేనటువంటి వాళ్ళు అవకాశవాద రాజకీయాలతో అటు కాసేపు కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత బీజేపీకి వచ్చి ఇదిగో సమైక్యాంధ్ర కోసం మాట్లాడేసాము అని చెప్పని అదని ఇదని వంచన మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీని కూడా నెట్ట నిలువున ముంచుతున్నారు. పాపం నిజం వారు చెప్పినట్టు ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డిని, మాధవ్ని, సోమ్ వీర్రాజుని, జీవీఎల్ నరసింహారావుని ఇలాంటి వాళ్ళని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అణువున నింపుకొని తమ జీవితాన్ని ఆ భావజాలం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మూల కూర్చోబెట్టి ఛద్మవేషధారులు, బ్యాంకులకి ఎగవేతదారులు, కాంట్రాక్టుల్లో కోట్ల రూపాయలు కుమ్మేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ ఛద్మవేషధారులుగా బీజేపీ వస్త్రాలు కప్పి తన ఓట్ల కోసం, తన గెలుపు కోసం సిసలైనటువంటి బీజేపీ అభ్యర్థులను పక్కన పెట్టి తెలుగుదేశం రామకృష్ణారెడ్డి లాంటి వాడికి ఆకర్షణలో కండువా కప్పి ఇలా బీజేపీ యొక్క భావజాలాన్ని నిలువెత్తు గోతిలో పాదేసినటువంటి పురంధేశ్వరికి కూడా రాజమండ్రిలో తగిన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ఇటువంటి కుహన రాజకీయవేత్తలు, అవకాశవాద రాజకీయవేత్తలందరికీ కూడా చరమగీతం పాడేటువంటి వాళ్ళు ఎవరు అంటే వేతన జీవులు కాదు, వేదనా జీవులు, సిసలైనటువంటి మహిళలు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి అధోజక్ సహోదరులు, వాళ్ళు సిసలైనటువంటి ఓట్లు తప్ప రాధాకృష్ణ చెప్పేటువంటి వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆశించేటువంటి వాళ్ళు కాదు. జర్నలిజాన్ని ఒకప్పుడు మహామహులందరూ కూడా, నార్ల వెంకటేశ్వరరావు లాంటి మహానుభావుడు పనిచేసినటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి, అటువంటి మహానుభావుల యొక్క దీనికి ఒక అస్పృశ్యతను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రాధాకృష్ణ జర్నలిస్టులు పట్టుకున్న జర్నలిస్టులు అంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. పూర్తిగా గతంలో 2019లో కూడా ఇలాగే చెలరేగిపోయి
చంద్రబాబు నాయుడు ది కింగ్స్ న్యూ క్లోత్స్ లాగా భజన చేసి నడి రోడ్డు మీద దిగంబరంగా నిలబెట్టిన తర్వాత కూడా ఇంకా వీళ్ళకి ఏంటనేటువంటి వాస్తవాలు బాధపడలేదు. ఇప్పుడైతే బహుశా మొత్తు దిగింది అనుకుంటా. అందుకనే అది గజ్జిబిజో నాకైతే తెలియదు, కానీ మొత్తం మీద అదైతే మెల్లగా పటాపంచలైపోయి వాస్తవంలోకి వచ్చి మీరు ఆ పదాలు చాలా బాగా వాడారు. వేతనాలు అట్లాగే ఆ పదాలన్నీ మళ్ళీ నేను గుర్తు చేసి చెప్పలేను, కానీ బట్ అందువరకు ఐ వాంట్ టు కాంప్లిమెంట్ యూ. చాలా చక్కటి పదాలతోటి కవితాత్మక ధోరణిలో చాలా బాగా మాట్లాడారు ఆ విషయాల వరకు. మిగతా రాజకీయ విషయాలు మాట్లాడితే అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే రాధాకృష్ణ, ఇంకేముంది జగన్ అయిపోయింది, ఆ సర్వే వచ్చేసింది, ఈ సర్వే వచ్చిందని ఫస్ట్ పేజ్లో ప్రముఖంగా వేశారు కదా. మరి ఆయనకి బోల్డ్ యంత్రాంగం ఉంటుంది కదా, రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లోనూ ఉంది కదా. ఇక్కడ కాంగ్రెస్కి పనిచేస్తున్నాడు, అక్కడ చంద్రబాబు గారి కోసం పనిచేస్తున్నాడు కదా. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆ వ్యవస్థ ద్వారా ఈ పాటికి ఆయన సేకరించుకుని బ్రహ్మాండంగా వేసి ఉండొచ్చు కదా. ఎస్ మేము సర్వే చేసుకున్నాం, తెలుగుదేశం గెలుస్తుంది, గజిబిజేం లేదు అని రాయొచ్చు కదా. ఎందుకు రాయలేదు అన్నది నా ప్రశ్న. మీకు గుర్తుందో లేదు, 2019లో విపరీతంగా భజన చేశారండి. చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, ఇంకేముంది అద్భుతం, అమోఘం, పసుపు మహిళలు వేరే తిలకాలు దిద్దుతున్నారని ఇదే ఆంధ్రజ్యోతి ఎన్ని కథనాలు రాసి పూర్తిగా పుట్టి ముంచాడు. అంటే కావలసినంత నొక్కేసేసి తినేసేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని నట్టేట ముంచిన పరిస్థితి. తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటిది. అంటే ఇప్పుడు గొంతు ఎండిపోయింది వాళ్ళకి. దాదాపుగా 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేటువంటి వాటిలో ఆ కేకు ముక్కల్లో వాటాలు దోచుకునేటువంటి దాంట్లో ప్రతి దాంట్లో కూడా తమదైనటువంటి పర్సంటేజ్ ఇవన్నీ కూడా 5 ఏళ్ల నుంచి లేవు. కాబట్టి గొంతు ఎండిపోయినటువంటి పరిస్థితి అనమాట. దానికోసం అని చెప్పని వీళ్ళ బాధ, వీళ్ళ దుగ్ధ. అందుకని జర్నలిస్టుల గురించి అసలు నీకు ఏ నైతికత ఉంది, నీకు ఏ నిబద్ధత ఉంది, నీకు ఏ రకమైనటువంటి దాన్ని జర్నలిస్టులను నువ్వు మాట్లాడతావు. ఆంధ్రప్రదేశ్ లో జర్నలిజం అంటే ఒక తలమానికమైనటువంటిది. దానికి నువ్వు పూర్తిగా అనర్హుడివి. నువ్వు ఏ దారిలో వచ్చావో, ఏ విధంగా ఇదయ్యావో లక్ష్మీపార్వతి గారు లాంటి వాళ్ళు గతంలోనే ఎప్పుడో చెప్పారు. వారిని అడిగితే మొత్తం వ్యవహారం అంతా బట్టపై చేస్తారు. అనవసరంగా జర్నలిస్టుల జోలికి వచ్చి ఉన్న పరుగుని, అంటే ఇది ఒక సామెత చెప్తారు, ఆ విధంగా అన్న వస్త్రాలు అయిపోతే ఉన్న వస్త్రాలు ఊడే అని చెప్పని ఉన్న గౌరవాన్ని కూడా ఈ జనరేషన్ కూడా మొత్తం పరువు పోగొట్టుకునే పని వస్తుంది అనవసరంగా జర్నలిస్టుల జోలికి వస్తే అని రాధాకృష్ణకి చాలా సున్నితంగా చెప్తున్నానండి నేను.